రికార్డులను క్రియేట్ చేసేది నేనే, దాన్ని బద్దలు కొట్టేది నేనే అన్నట్లుగా ఉంది గోల్డ్ రేట్. నిజం, ఊహించని రీతిలో ఈ ఏడాది గోల్డ్ రికార్డులు బద్దలైపోయాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 45,000 పెరిగింది 10 గ్రాముల బంగారం ధర. గత 10 ఏళ్ల రికార్డుల్ని చూస్తే దాదాపు 1,00,000 పెరిగింది. అంటే ఏడాదిలో 45% గోల్డ్ రేట్ పెరుగుదల ఉంది. 1,00,000, 1,10,000, 1,15,000, 1,18,000 ఇలా పెరగడమే తప్ప తగ్గటం తన హిస్టరీలో లేదని గోల్డ్ కొనుగోలుదారులకు పెద్ద సవాలే విసురుతోంది. ఇన్వెస్టర్లలోనూ తెలియని భయాందోళనల్ని పెంచుతోంది. ఇంతకీ గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఊహించని విధంగా పెరుగుతున్న బంగారం ధర. ఒక్క ఏడాదిలో దాదాపు 45,000 పెరిగిన బంగారం ధర. 10 ఏళ్లలో దాదాపు 1,00,000 రూపాయలు పెరిగిన బంగారం. ఇప్పుడు నగలు కొనాలా, పెట్టుబడి పెట్టాలా? గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఏడాదిలో 10 గ్రాముల బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాల 45,000 రూపాయలకు పైనే. 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఇప్పటికి తులం గోల్డ్ రేటు 1,00,000 రూపాయల వరకు పెరిగింది. ఆ లెక్కన 45% ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ధర భారీగానే పెరిగినట్లు లెక్క. రాకెట్ వేగం కంటే స్పీడుగా బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. నిన్నటితో ఇవాళ, ఇవాల్టితో రేపు పోల్చలేని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. కొందరు 1,50,000 మార్కును చేరడానికి ఎంతో సమయం పట్టదంటుంటే, ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి 10 గ్రాముల బంగారం ధరను 2,00,000కు కొనే రోజులు కూడా ఎంతో దూరం లేదని టెన్షన్ పెడుతున్నారు. పరిస్థితిని చూస్తే ఏమైనా జరగొచ్చనేది బులియన్ వర్గాలు చెబుతున్నమాట. గతేడాది ధర ఎక్కువైనా భరించి కొంత తటపటాయించి నగలు కొన్న చాలా మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరల్లో అయితే కొనడానికి జంకేవాళ్లం. కానీ ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే గతేడాది ఆభరణాలు కొనడం మంచిదే అయిందని చాలా మంది గుండెలపై చేతులేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ఇంత పెరుగుతోంది. ఎక్కడ వరకు పోవచ్చు, ఎంత వరకు పోవచ్చు అంటే ఇది కనుక కంటిన్యూ అవుతుంటే, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ దివాళీకి ఆల్ టైమ్ హై రావాలి. అది వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది కాబట్టి అది కనుక పెరుగుతుంటే ఇది కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. అది రానప్పుడు ఆల్టర్నేట్ ఇలానే స్తబ్దతగా ఉన్నప్పుడు ఆల్టర్నేట్ గా ఈ గోల్డ్ ఇంకా పెరుగుతుందా అంటే ఎంతవరకు పెరగచ్చు అంటే 1,25,000 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. 1,00,000 ఎందుకంటే మనం 1,00,000 ఉన్నప్పుడు అనుకుందా 125 అనుకుంటే 110 వచ్చింది, ఇంకా 15,000. సో ఇంకా 15,000 పెరుగుతుందా అంటే ఏదన్నా కొత్త డాన్స్ ఏదైనా తెచ్చినప్పుడు డెఫినెట్ గా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంగ్లాదేశ్ చూసినా ఇబ్బందులు ఏమున్నాయి, ఇప్పుడు కొత్తగా నేపాల్ చూసినా గొడవలే ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా కొంచెం ఇబ్బందులే ఉన్నాయి. ట్రంప్ గురించి మెయిన్ ఆ ట్రమ్మర్స్ టారిఫ్ సెటిల్ అయ్యేదాకా ఇదంతే ఉంటుందా అంటే అంతే ఉండొచ్చు. ఒక్క ఏడాదిలోనే బంగారం ధర 45%, వెండి ధర 55% పెరిగింది. గతంలో బంగారం, వెండి ధరలు పెరిగినా వాటి మధ్య తేడా చాలా ఉండేది. ఇప్పుడు బంగారంతో పోటీగా వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. రాబోయే 2 ఏళ్లలో 2,00,000 మార్కును కూడా గోల్డ్ దాటుతుందని కొందరు అంటున్నారు. గోల్డ్ రేట్లు వచ్చే ఏడాదిలో కూడా పెరుగుతుందే గాని తగ్గే ఛాన్స్ లేదన్న ట్రెండ్ ఎక్స్పర్ట్స్ అంచనాలతో బంగారం సేఫ్ ఇన్వెస్టింగ్ జోన్ గా అంతా భావిస్తున్నారు. కొందరు నగల రూపంలో కొని భద్రపరుచుకుంటుంటే, ఇంకొందరు కొన్న ఆభరణాలను అవసరాలకు బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఇంకొందరు ఫ్యూచర్ పెట్టుబడులకు గోల్డ్ ఉత్తమమైన చాయిస్ గా భావిస్తున్నారు. ఎలా చూసినా బంగారానికి గోల్డెన్ డేసే. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేరకు పెరగొచ్చనేది ఒక అంచనా. ఒకవేళ ఇదే నిజమైతే 10 గ్రాముల బంగారం ధర 2,00,000 మార్క్ను చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట. అయితే ఎప్పటి వరకు గోల్డ్ ఆ రేట్ను టచ్ చేస్తుందో చెప్పలేం. అలా టచ్ కాకుండా ఉండాలనేదే చాలామంది బలమైన కోరిక.
పసిడికి మన భారతీయుల జీవితంలో ప్రత్యేకమైన స్థానముంది. సంపదకు, సంప్రదాయానికి, భద్రతకు ఇది భరోసాగా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దీనికి ప్రధానంగా 5 కారణాలున్నాయి. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధర పెరగడానికి పెద్ద కారణం. ఎప్పుడైతే ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఉంటాయో అప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లు, షేర్లను కొనడానికి ఉత్సాహం చూపరు. స్థిరంగా లాభాలొస్తాయన్న ఆశతో బులియన్ మార్కెట్లో బంగారం, ఇతర లోహాలపై పెట్టుబడులు పెడతారు. ఇది ఎప్పటికైనా విలువ కోల్పోదని, భవిష్యత్తుకు భద్రతగా ఉంటుందనేది వాళ్ల ఆలోచన. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వడ్డీ రేట్లు బంగారంపై ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే తక్కువ వడ్డీ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నుంచి బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తారు. అలా బంగారం పెట్టుబడులకు ఆకర్షణ ఎక్కువవుతుంది. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అలా ధరలు పెరుగుతాయి. మన దేశంలో పరిస్థితులు కొంత బంగారంపై ప్రభావం చూపుతాయి. ప్రపంచంలో గోల్డ్ ఆభరణాలు ఎక్కువగా కొనే దేశం ఏదైనా ఉందంటే అది మన ఇండియానే. పైగా మనకు పండుగలు ఎక్కువ. ఈ ఫెస్టివల్ డిమాండ్ కారణంగా బంగారం ధర పెరుగుతుంటుంది. సంక్రాంతి, దసరా, దీపావళి, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా పలు సందర్భాల్లో బంగారం కొనడం మన సంస్కృతిలో భాగం. ఇంక్రీజ్ అప్ టు 21,25,000. ఇంకా 15,000 పెరగచ్చా అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. తగ్గదా అంటే తగ్గకుండా ఉండే ఛాన్స్ లేవు. ఏదైనా అన్ని సెటిల్ అవుతున్నప్పుడు ఏదైనా ట్రంప్ కూడా మెత్తపడ్డాడు. సో డెఫినెట్ గా అక్కడి నుంచి తగ్గే ఛాన్స్ ఉన్నాయి. కానీ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది ఆయనలో. ఒకటి చెప్తాడు, మళ్ళీ పొద్దున్నే ఇంకోటి చెప్తాడు. సో దానివల్ల మార్కెట్ ఇబ్బంది పడతా ఉంది. నమ్మలేకపోతుంది, ట్రంప్ నమ్మలేకపోతుంది, ట్రస్ట్ చేయలేకపోతుంది. అది క్లారిటీ తెలిసే అంత వరకు గోల్డ్ పెరుగుతూనే ఉంటది. కాబట్టి 1,25,000 వరకు వెళ్ళొచ్చా అంటే 1,25,000 వరకు వెళ్ళొచ్చు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 5 years అంటే దాదాపుగా 5 years ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా కానీ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అంటే 2 lakhs వరకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. డాలర్తో రూపాయి బలహీనపడినప్పుడు బంగారం ధరలు ఆకాశాన్నంటుతాయి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్లో మార్పులతో బంగారంపై పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. ఇవి కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా పలు దేశాలు కేంద్ర బ్యాంకుల్లో బంగారం రిజర్వుల్ని పెంచుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ మార్పుల వల్ల వచ్చే రిస్క్ నుంచి రక్షించుకోవడానికి గోల్డ్ను దాచుకుంటాయి కేంద్ర బ్యాంకులు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారాన్ని విక్రయించి ఆ ధనాన్ని ద్రవ్యలోటు పూడ్చేందుకు వినియోగిస్తుంటారు. ఈ విధానం పెరగడం కూడా గోల్డ్కు ఎక్కడలేని డిమాండ్ తీసుకొచ్చింది. కాబట్టి బంగారం రేటు పెరుగుతుందనేది అంచనా మాత్రమే. ఇది ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు, డాలర్ రూపాయి సంబంధం, కేంద్ర బ్యాంకుల వ్యూహాలు ఇలా చాలా అంశాలపైనే ఆధారపడతాయి. కాబట్టి తగ్గిన ప్రతి సందర్భంలో ఎంతో కొంత కొనుక్కోవడం ఉత్తమమైన పెట్టుబడి విధానం. ఇక పెట్టుబడుల విషయంలోనూ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని గోల్డ్పై ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికీ లాభదాయకంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.